ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? ఇదేంటి ఇవి లారీ అమ్మాయి గీత లేదు, వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఎదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట. అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం. ఆ టికెట్ లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కాదన్నయ్య, గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. ఆగండి 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 ఆగండి. ఇంత గొప్ప ప్రోగ్రాం కారకుడు నేను కాదు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగింది అంటే, అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వసూలైంది అంటే దానికి కారణం ఒకే ఒక్క మనిషి, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు మిస్టర్ విజయ్. విజయ్ స్టేజ్ మీదకి రావాలి. ఏమయ్యా బాబు లే. విజయ్ రావాలి. నా నోరు మూయించిన సమాజం నోరు మూయించలేవు. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావాలి. రానయ్యా. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారి గీత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయ్కి పూలమాల వేస్తారు. విజయ్ గురించి మీరు 4 మాటలు చెప్తే బాగుంటుంది. కమాన్. విజయ్ గారు ఇంత గొప్ప ఉదార స్వభావాలని నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన మీ అందరికీ కనిపించే మామూలు మనిషి మాత్రం కాదు, అసలు మనిషి వేరు. ఆయన గొప్పగా మాట్లాడతారు, గొప్ప సత్యాన్ని చెప్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అపూర్వంగా పాడతారు. విజయ్ గారు, ప్రేక్షకుల కోరిక తీర్చండి ప్లీజ్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. కుమారి గీతాదేవి గారు నన్ను ఇంతగా అర్థం చేసుకోవడం నా జీవిత పరమార్థాన్ని సాధించినట్టే. అవును, నేను మీ అందరికీ కనిపించే మామూలు మనిషిని మాత్రం కాదు. మీకు కనిపించే మనిషి చిరునవ్వు నవ్వుతాడు, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతాడు, నిర్లక్ష్యంగా పొగరగా శత్రువులను ఎదిరిస్తాడు. కానీ మీకు కనిపించిన మనిషి ఒక్క పూట తిండి కోసం విలవిలలాడిన మనిషి, తల్లి ప్రేమ కోసం, ఆమెను దక్కించుకోవడం కోసం బలవలా ఏడ్చిన మనిషి, ఒక వ్యక్తి హృదయం కోసం ఎదురు చూస్తున్న మనిషి. అవును, నేను గొప్పగా మాట్లాడతాను. ఒక దురదృష్టవంతుడి ఏకాకి జీవితానికి ఎవరు ఆధారం అయ్యారు, ఒక అనాథ జీవితం ఎలా గడిచిందో గంటల గుద్ది మాట్లాడతాను. ఆరాధిస్తాను నన్ను అభిమానించిన వాళ్ళని, ఆదరిస్తాను నాకు అన్నం పెట్టిన వాళ్ళని, అపురూపంగా పాడతాను. ఒకరోజు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఊరడించిన ఒకే ఒక దేవత నేర్పిన పాట, ఈ గుండెల్లో అనుక్షణం ప్రతిధ్వనించే పాట, నా మనస్సంతా నిండిన ఒకే ఒక పాట. చాలా గొప్ప పాడేశావు గురు. ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు. అన్నయ్య, నీలో ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే. ఏమిటండి అది పెన్న జొన్న అలా చప్పరిస్తున్నారు? నోను, ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి. ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులా విడిపోతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆహా, భలే గీతం, భలే నాదం, ఎలా వింటే గుండె చల్ 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 మన్నది, గుండె చల్ చల్ మన్నది, గుండె చల్ చల్, గుండె చల్ చల్ మన్నది.
ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఆహా ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస. మ్మ్. తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే వలచిన అందాలన్నీ నీవై ఆడగా చిల్ చిల్ అది. గుండె చిల్. భలే జిల్గా ఉంది గురు, కొత్త Oh my పాట. God. ఏయ్, పాట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. ఏయ్ శిష్యా, కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. ఆ, నువ్వు పాడు గురు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు, అమ్మాయి గారు రాదు, నా పాట విందు. గురు గురు గురు, ఎక్కడికి ఎక్కడికి? ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. గురు, అదా మా ఇల్ల కాదు గురు, మా ఇల్లు స్వర్గలోకం, పైన టాప్, కింద గోడలు కిటికీలు ఏమి ఉండవు. కాదా? ఆ, కాదు. అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కునే వచ్చేస్తాను. ఏ? నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. ఇక్కడ రా. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు, మనకిస్తే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన అడ్రస్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, ఆ. మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. ఏయ్, పెట్. అయితే ఓ పని చెయ్యి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్తాను. Yes, నేను చూపిస్తున్నా కూడా. అయిపో గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అయ్యి బాబా పైకొద్దు, నేనే మా ఇంటికి వెళ్తాను. అటు. రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, ఆ? హే, తమ్ముడు నువ్వా? రా, కూర్చో కూర్చో, చెప్తాను, కూర్చో. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు, కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద. అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య, ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు ఆ అమ్మాయి గారు?
చెప్పు. అరే తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ సైరా. ఒకటి కాదు 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు, ఎవరా నిషా? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడకు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి అంతే. ఏమిటి పర్మనెంట్ గానా? అవును. ఏ నీకు తమ్ముడు కన్నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే విస్తృతనే ఉన్నాను, సౌండ్ రాదు ఏమిటి? అది కూడా వేసాడు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు, బాడీ గుర్తు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు మీరు అన్నయ్య ముందు మనిషి. ఎవరు వల్ల పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు తాగి కనిపించా సరే ఈ బాడీ సైడ్ నిన్ను కూడా. అమ్మ గేటే చేస్తావు నాకు తెలుసు గురు. బొలుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి పుట్టి గురు నష్టపోయావు గురు. అమ్మో నీ ఇష్టం. అమ్మా గీత, చూసావా మన విజయ్ ఫోటో పేపర్లో పడిందమ్మా. ఆ రోజు విజయ్ లేకపోతే ఆ ప్రోగ్రాం అంత అద్భుతంగా జరిగేది కాదని రాశారు. వాళ్ళకి సరిగా రాయడం తెలియదు డాడీ. అతని అసలు అవతారం. అవునమ్మా, ఆ మహానుభావుని గురించి రాయటం వాళ్ళకి తెలియదు. నా కూతురు లాంటి తెలివైన పిల్లకి విజయ్ అర్థం కాలేదంటే డాడీ, ఏ అమ్మా, 20 ఏళ్లుగా నేను చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావన్నమాట. విజయ్ దొంగ, దుర్మార్గుడు అని ఇంతకాలం నేను పొరపాటు పడ్డా. ఈ రోజు నేను ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం ఆ మహానుభావుడేనని నాకు తెలియదమ్మా. డాడీ, నా పేదరికాన్ని వెక్కిరించడం ఇష్టం లేక రహస్యంగా ఇన్నేళ్లు వైద్యం చేయించిన మహానుభావుడు విజయ్. డాడీ, అవునమ్మా. ఏంటి నువ్వు అనేది? ప్రపంచంలో డబ్బు ఎందరికో ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన కొందరికే ఉంటుంది. ఐశ్వర్యానికి అందమైన పరమార్థం చూపించిన పుణ్యాత్ముడమ్మా విజయ్. గీత, గీత, అమ్మాయి గారు కూర్చోండి. అమ్మాయి గారు పుణ్యం దక్కింది. కూర్చోండి. నేను కూర్చునే ఉన్నాను. అవును, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, పౌడర్ సార్? నేను అందుకు రాలేదు. ఎందుకు వచ్చారో కాస్త ఆలస్యంగా చెప్పండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడగలిగినందుకు ఈ ఇంటిని కూడా ప్రేమిస్తాను. అమ్మాయి శాంతి, అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ డబ్బు ఇవ్వడానికి. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? మా నాన్నగారి వైద్యానికి మీరు ఖర్చు చేసిన డబ్బు. ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు. రుణం? ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు. మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు. కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు. మీరు చెప్పిన ఈ 4 మాటలు చాలు అమ్మాయి గారు. వీటి కోసం నా జీవితాన్ని పణంగా ఇమ్మని ఇస్తాను. అంతేగాని ఈ డబ్బు ఇచ్చిన విక్రించొద్దు. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్, నా మనశాంతి కోసం. అమ్మాయి గారు, మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు? అదా అది. నువ్వు ఇంకా కాలేజీకి రాకుండా ఇంట్లో ఉన్నావే? ఓహో, తెలిసిందిలే.
అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారన్నమాట. ఏ గీత ఆ? అది నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. శాంతి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. చూడు, అమ్మాయి గారు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నీళ్ళు పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి, చెప్తే నా మీద ఒట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదిన? వదినా? ఎవరో వదినా? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎరబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళదన్నయ్యా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే శాంతి, నోరు లోపలికి. ఏమిటి? ఎదురు ప్రేమ సమస్య? అదే వదిన విషయంలో. అదే సింపుల్, సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, ఇప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు లేక. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసేయి. నాకు రాయడం అసలు రాదే. నాకొచ్చుగా, నీ తరపు నేను రాసేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ను తరాక. చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే, రాయ్. అమ్మాయి గారు. నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నవ్వుకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లేక ఎలా ఉండాలి? పేరు పేరు చెప్పనయ్యా. పేరా? పేరు పేరు కనుకోలేరా? పేరు గేదెలు రాయ్. ఏ ఉదయం పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జనరల్గా రాద్దాం. ప్రియా. చచ్చా, అదేమిట్రా సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదైనా చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు. అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సచ్చి తలకిందులైనా సాధించలేని పని. రాత్రి వెళ్ళారా? రాత్రి ఏ రాత్రి? ఇక్కడ పడుకున్నాయి. రే రే, పాటలు పోయికరా. రాత్రి నీకు అదిగొచ్చాను, నీ మంత్రం ఖాళీగా ఉంది. అదే పెద్ద కేసు వచ్చిందనయ్యా, పాత్రం కలుసుకోవడానికి వెళ్ళాను. ఏం సంగతి? నువ్వు మంత్రం వేశారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని గుండెలు కత్తుకుని ముద్దు పెట్టుకుంది ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అనయా, ఇంకా డైరెక్ట్ తగ్గితే. అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అనయా, అసలు ఆ మనిషి వాళ్ళు చెప్పు. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఒకన్నారు, ఈ ఆనందాన్ని పంచిపెట్టాలి. నిషా,
నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? మీ మనసులోని కోరిక నెరవేరింది. అవును నిషా, నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది. అది నాకు తెలుసు. ముందు ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి. ఒకప్పుడు నా యజమానురాలు, ఇవాళ ఓ నిషా, నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నిషా, నీకు ఆనందంగా లేదు? ఉంది, చాలా ఆనందంగా ఉంది. కొందరు కోరికలు ఆలస్యంగానైనా ఫలిస్తాయి, మరి కొందరు కోరికలు తీరకుండానే మట్టిలో కలిసిపోతాయి. నాకు ఒక చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా, కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉండమను. నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకలను చూడికి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు, కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మలు చితి పేర్చినప్పుడు, వీల్లేదు. ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబుర్ చేయండి. వచ్చి మీ ఇతని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, ఇదేనా ఇంకేవా? వండాలి. సరే సరే, పెట్టుకుంటాను. అన్నయ్య, ఇవన్నీ తింటామమ్మా. పెళ్ళయ్యాక ఈ చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ, అందుకని ఆ వంట ఉడుపులు అయితే. పో అన్నయ్య. అన్నయ్య, హాయ్ శేఖర్, మంచి దానికి వచ్చింది. పెళ్ళయ్యాక మా శాంతి చేతోడు తినరాపదు. ఈలోగా మంచి పట్టుబడదాం రా. విజయ్ గారితో మాట్లాడు. అలాగే మాట్లాడు. ఏంటి ఎలా ఉన్నావు? ఎంత తీవ్రం? మా నాన్నగారి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదు. ఏమైంది? పెళ్లి నిశ్చితంగా జరిగింది. ఎందుకు? కారణం విజయ్ గారండి. ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బావులు తపస్సు చేసిన మా అన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవునండి. ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి వెడుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లున్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకుని ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు. ఏమండి, నిషా ఇల్లు ఎక్కడ? నిషా ఇల్లా? అదిగో ఆ పచ్చమేడ. థ్యాంక్ యూ. సూత్రాధ్యాయుని ఒక ప్యాసింజర్ దిగాడు, ఇంకోటి ఎక్కుతున్నాడు. నీ ఎవ్వ గిరాకీ ఏంటో ఎదురా? పాపం చదువుకున్నాడు కూడా నిషాలో పడ్డాడు రా. మా నాడు పళ్ళేదు గురు, ఇద్దరు అన్నదమ్ములు కదూ, సరదాని పంచుకుంటున్నారు. అది రూలు. ముందు చాకు తెరడం నేర్చుకో, ఆ తర్వాత దీన్ని వాడుతూ గాని. 4 నెల రోజులు ప్రాక్టీస్ చేశాక నా కవరంపు. ఇందా
ఏమడిగాను? నిషాయిలు సార్. ఎక్కడుంది? రండి సార్. పదండి సార్. ఎవరు? నువ్వేనా నిషా? అవును. నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. విజయ్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50 ఎంతైనా సరే తెచ్చి నీకు కాళ్ళ దగ్గర కుమరిస్తా. మాట్లాడమే చాలా ఇంకా కావాలా? హ, ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి. కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు? ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలేవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బు ఎర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటి ఉంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందెప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. విజయ్ని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం. కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్. Don't be shy. Oh, come on. నిన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య, ఏమిటి మరిది? అన్నయ్య, ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా. నీకు నిలువ లేడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెన్నుపోటు పడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను? అవును, నువ్వే. ఒరేయ్, అన్నం లేక ఆకలితో మాడుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా నా
ప్రేయసినే నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును, నిన్నిక బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేసావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇంతలో అన్నయ్య, నాతో ఒక్క మాట, ఒక్క మాట చెప్పుంటే. బేష్, మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్. నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్. స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే. ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు. నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే ఆ అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం, అందుకుంటే నరకం. ప్రేమే పెరిగిపోతే మమత, పెరిగిపోతే కలత.
నిషా నిషా కలుపుతాయి నిషా కలుపుతాయి నిషా నేను విజయ్ని మీరెవరో నాకు తెలియదు వెళ్ళండి షా నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదాని తలుపుతి నిషా నిషా నువ్వు నా మాట నకపోతే నేను ఎక్కడికి పోయేది నన్ను కొనే నిషా జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను నా కళ్ళన్నీ క్రూరంగా చెల్లిపోయాయి నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా తలుపుతి నిషా తలుపు తీయకపోతే పద్దులు కొడతాను నిషా తలుపుతి తలుపుతి నిషా 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 ఏమైంది విషయం తాగావా ఎందుకు ఎందుకు చేసావు ఎందుకు ఇంత పని చేసావు నిషా